హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు ఒక సిరీస్ రూపంలో మేము అందిస్తున్నామండి. అందులో భాగంగా ఇది 4వ వీడియో. ఆల్రెడీ 1, 2, 3 వీడియోస్ ఒక్కొక్క 20 బిట్స్ చొప్పున మేము అప్లోడ్ చేసి ఉన్నామండి యూట్యూబ్లో. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలు చూడకపోతే అవి కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సమగ్ర సమాచారం మేము అందిస్తున్నామండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోలో మొదటి బిట్, పల్లె పండుగ 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు? సో ఈ పల్లె పండుగ 1.0 ఆల్రెడీ అయ్యిందండి. ఇది 2.0 కార్యక్రమం ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. సో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ పంచాయతీలు అన్నింటిలోనూ జరుగుతుందండి. సో అవి ఎన్ని అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి 13,326 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయండి. ఒకసారి వివరాలు చూద్దాం. పల్లె పండుగ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒక ప్రత్యేక కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం మరియు పరిశుభ్రతను పెంపొందించడం, గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి గ్రామాలను మరింత అందంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దడం అనేది దీని యొక్క లక్ష్యం. ఈ 2.0 కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడిందంటే నవంబర్ 26, 2025న పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే శివకోడు గ్రామం, రాజోల్ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రారంభించారు. సో దీని మొత్తం వ్యయం వచ్చేసరికి అంచనా వ్యయం 6,787 కోట్లు అండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. అలాగే ఎన్ని గ్రామ పంచాయతీలు అని ఇందాక చూసాం మనం, 13,326 గ్రామ పంచాయతీల్లో సో మొత్తం ఎన్ని అభివృద్ధి పనులు చేయబోతున్నారు అంటే 53,382 అభివృద్ధి పనుల్ని చేయబోతున్నారు. ఇందులో రోడ్ల నిర్మాణం చేస్తారు. సుమారు 8,571 కిలోమీటర్ల పాటు మేర రహదారుల నిర్మాణం, లేదు పాత రహదారులు ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే గోకులాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాడి రైతుల కోసం 25,000 మినీ గోకులాలు మరియు 157 కమ్యూనిటీ గోకులాలను కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఈ కార్యక్రమం ఎక్కడైతే ప్రారంభించారో కోనసీమ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి కోనసీమకు అదనపు నిధులను కూడా ప్రకటించడం జరిగింది. సుమారు 100 కోట్ల నిధులను అదనంగా పవన్ కళ్యాణ్ గారు కోనసీమకు ప్రకటించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అదనంగా ఒక 100 కోట్ల నిధులను ప్రకటించడం కూడా జరిగిందండి. సో అది ఆ బిట్కి సంబంధించిన సమాచారం. మేము బిట్తో పాటు బిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉంటుందో మ్యాక్సిమం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మేము అందిస్తామండి. అలాగే ఇదంతా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అంటే మొత్తం ఇప్పుడు దాకా చేసింది, ఇప్పుడు చేస్తుంది అండ్ త్వరలో చేయబోయేది, అంటే ఈ సిరీస్ నాకు తెలిసి ఇంకొక 4 వీడియోస్ పడుతుందండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ నెల ఇంకా జరుగుతుంది కాబట్టి డిసెంబర్లో కూడా కవర్ చేస్తూ మేము చేస్తున్నాం కాబట్టి ఇంకొక 4 డేస్లో మ్యాక్సిమం అప్ టు డేట్ మీకు కరెంట్ అఫైర్స్ని మేము అందిస్తామండి. ఒక 4 to 5 డేస్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంతటిని కవర్ చేసి ఒకే పీడిఎఫ్ రూపంలో మేము అందిస్తాం. ఆ పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు నేను వాట్సాప్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అన్ని వీడియోలు అయిపోయిన తర్వాత మీరు నాకు ఒకసారి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఎంత అమౌంట్కి ప్రొవైడ్ చేస్తామనేది చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ స్థానంలో కొత్తగా ప్రతిపాదించబడిన ప్రాజెక్టు ఏ రిజర్వాయర్కు అనుసంధానించబడుతుంది? సో ఇప్పుడు దాకా మనకు వార్తల్లో ఉందండి ఇది పోలవరం బనకచెర్ల అనేది మనం అత్తమాటలో వింటున్నాం. ఇప్పుడు దాని స్థానంలో మరొక ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు అనమాట. అది పోలవరం బనకచెర్లను రద్దు చేస్తూ కొత్త ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. అది ఏ రిజర్వాయర్కు అనుసంధానించబడుతుంది? సో ఆన్సర్ వచ్చేసరికి నల్లమల సాగర్ అండి. ఇప్పుడు దీన్ని పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుగా మార్చారు, దాన్ని బనకచెర్ల కాదండి ఇప్పుడు. సో ఆన్సర్ వచ్చేసరికి నల్లమల సాగర్. వివరాలు చూద్దామండి. ఈ పథకం ప్రధాన ఉద్దేశం గోదావరి నది వరద జలాలను కృష్ణా బేసిన్ మీదుగా రాయలసీమలోని కరువు ప్రాంతాలకు తరలించడం. ఇది గతంలో ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు స్థానంలో స్వల్ప మార్పులతో తెరపైకి వచ్చింది. దాన్ని కొంచెం మార్పులు చేశారనమాట అండి. పోలవరం ప్రాజెక్టు వద్ద లభించే గోదావరి వరద జలాలను సుమారు రోజుకి 2 టీఎంసీలు చొప్పున 100 రోజులు అంటే 200 టీఎంసీలు కృష్ణానది బేసిన్ మీదుగా బొల్లపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుండి నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలించడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రయోజనం రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం. అదనంగా దాదాపు 7 లక్షల ఎకరాల సాగునీరు మరియు మరో 6 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందించాలని లక్ష్యంగా
పెట్టుకున్నారు. సో దీని అంచనా వ్యయం 58,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సో కొన్ని చోట్ల 58,700 అని ఉందండి. సుమారు 58,000 కోట్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పోలవరం నల్లమల సాగర్ అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని ఏ తేదీ నుండి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది? సో ఆప్షన్లో ఇది రెడ్ కలర్లోకి వచ్చేసింది తప్ప అది కరెక్ట్ ఆన్సర్ అని కాదండి. కరెక్ట్ ఆన్సర్ అయినా అవ్వకపోయినా రెడ్ కలర్లో అంటే అది పొరపాటున వచ్చింది. సో ఆన్సర్ అయితే మాత్రం అదేనండి. April 1, 2026 నుండి మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఏంటి ఇది అనేది చూద్దాం. సో 2026 April 1 నుండి అందరికీ ఆరోగ్య బీమా యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, అంటే ధనిక పేద దాంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించబడిన ఒక కీలకమైన పథకం. ఈ పాలసీని ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద హైబ్రిడ్ విధానంలో అమలు చేస్తున్నారు. అంటే ఇటు కేంద్ర పథకం మన రాష్ట్ర పథకం రెండింటిని కలిపి దీన్ని హైబ్రిడ్ విధానంలో దీన్ని అమలు చేయాలని ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి ఈ పాలసీలో కుటుంబాలను ఆర్థిక స్థితి ఆధారంగా 2 ప్రధాన విభాగాలుగా విభజిస్తారు. ఒకటి బిలో పావర్టీ లైన్ కుటుంబాలు, వీళ్ళు సుమారు 1.43 కోట్లు ఉన్నారంటండి. వీళ్ళకి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. అబోవ్ పావర్టీ లైన్ మధ్యతరగతి ఉన్నత కుటుంబాలు, వీళ్ళకి 2.5 లక్షల వరకు లేదా సుమారు 5 లక్షల వరకు దాన్ని పెంచే యోచనలో కూడా ఉన్నారని తెలుస్తుందండి. సో అక్కడ వరకు 2.5 లక్షల వరకు ఉచిత వైద్యం అనేది అందుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు కూడా ఈ పాలసీల పరిధిలోకి వస్తారు. ఈ పథకం కింద మొత్తం 3,257 రకాల వైద్య చికిత్సలు కవర్ అవుతాయి. దాదాపు 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రత్యేకంగా 324 వైద్య సేవలు కేటాయించారు. సో మొత్తం వైద్య సేవలు ఇవ్వండి, ఈ అన్నిటిలోనూ చికిత్సలు జరుగుతాయి. ఇన్ని రకాల చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రత్యేకంగా 324 వైద్య సేవలను కేటాయించడం జరిగింది. తద్వారా వాటి పాత్రను బలోపేతం చేస్తారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్సకు సంబంధించి ముందస్తు అనుమతి కేవలం 6 గంటల్లోపే ఇవ్వబడుతుంది. సో రోజుల తరబడి వెయిట్ చేయలేదండి, కేవలం 6 గంటల్లోనే మనకి పర్మిషన్ అనేది వచ్చేస్తుందంట. నెక్స్ట్, ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం బీమా కంపెనీల నుండి టెండర్లు ఆహ్వానించింది. సో బీమా కంపెనీలు కొంత మొత్తం వరకు అంటే 2.5 లక్షల వరకు అవి కవర్ చేస్తాయి. ఆ పై ఖర్చులన్నీ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టే భరిస్తుంది. సో ఇది మనకి యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించిందండి. పేద ధనిక సంబంధం లేకుండా అందరికీ ఈ ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సంజీవని ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తుంది? సో సంజీవని అనే ప్రాజెక్టు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఏ సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS ఈ 2 సంస్థలు కలిపి ఈ సంజీవని ప్రాజెక్టుకి సహకారం అందిస్తున్నాయండి. ఒకసారి సంజీవని ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దామండి. సో సంజీవని రాష్ట్రంలో పేదల ఇంటి ముందుకే ఆధునిక వైద్యం తీసుకువెళ్లేందుకు సంజీవని అనే ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టును బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని ఆల్రెడీ కుప్పంలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు కూడా. 2 ఏళ్ల తర్వాత దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తీసుకురానున్నారు. దీనిలో భాగంగా ముందుగా 41 రకాల వైద్య పరీక్షలు ఇంటింటికి వచ్చి చేస్తారండి. ప్రతి పౌరుడికి సంబంధించి పూర్తి ఆరోగ్య సమాచారం ఒక డిజిటల్ ఐడి కిందకి తీసుకొస్తారు. సో ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ టెస్టులు చేసి వాళ్ళందరికీ ఒక ఐడి ఇస్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం దీనివల్ల అత్యవసర సమయంలో రోగి యొక్క ఆరోగ్య చరిత్ర వైద్యులకు వెంటనే అందుబాటులోకి వస్తుంది. సో ఆల్రెడీ టెస్టులు చేసేసారు కాబట్టి వాడికి ఉన్న జబ్బులు కానీ ఏంటి ఏముంది అనేది పూర్తిగా ఆల్రెడీ ఐడిలో ఉంటుంది కాబట్టి వెంటనే రోగికి సంబంధించిన చరిత్ర అంతా డాక్టర్కి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా 3 స్తంభాలపై ఆధారపడి పనిచేస్తుందండి. ఒకటి యూనివర్సల్ హెల్త్ ఐడి, ఇందాక చెప్పుకున్నాం, అందరికీ ఒక గుర్తింపు కార్డు ఐడి కార్డు ఇస్తారు. ఇది ఆయుష్మాన్ భారత్ యొక్క డిజిటల్ మిషన్తో అనుసంధానించబడి ఉంటుంది. సో దేశవ్యాప్తంగా అయితే దీన్ని ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ అంటున్నారు. దానికి అనుసంధానించబడి ఉంటుందన్నమాట. డిజిటల్ హెల్త్ రికార్డ్స్, సో ఇక్కడ ఎప్పుడైతే వచ్చి పరీక్షలు చేస్తున్నారో రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కాన్లు, గతంలో వాడిన మందుల వివరాలన్నీ కూడా ఇక్కడ పేపర్లెస్ అంటే డిజిటల్గా భద్రపరచబడతాయి అన్నమాట. ప్రివెంటివ్ హెల్త్ కేర్, సో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే కూడా ముందే
ఈ టెస్టుల వల్ల ఇతనికి ఏ జబ్బు రాబోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం ద్వారా ముఖ్యంగా ముందే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పర్యవేక్షణ సులభతరం అవుతుంది. సో అది సంజీవని ప్రాజెక్ట్ అండి. ఇంటింటికి వచ్చి మనకి ఏం చేస్తారంటే బ్లడ్ టెస్టులు, 45 రకాల టెస్టులు అవి చేస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వామిత్వ కార్యక్రమం కింద మొదటి దశలో ఎన్ని లక్షల ఆస్తులకు మార్చి 2026 నాటికల్లా ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? సో ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందంటండి. సో కార్యక్రమం పేరు స్వామిత్వ. ఎన్ని లక్షల ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలనుకుంటుంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి 45 లక్షలండి. సో ఏంటి స్వామిత్వ అనేది చూద్దామండి. సో స్వామిత్వ పథకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆస్తులకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు. సో స్వామిత్వ పూర్తి పేరు సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సాధారణంగా గ్రామాల్లోని వ్యవసాయ భూములకు రికార్డులు ఉంటాయండి, కానీ ప్రజలకి వాళ్ళ ఇళ్లకు సంబంధించి సరైన పత్రాలు అవి అందుబాటులో ఉండవు. ఈ లోటును భర్తీ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవరిది ఏ ఆస్తి, ఈ స్థలం ఎవరిదని గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రాపర్టీ కార్డు ఇస్తారనమాట, ఈ ఆస్తి ఇతనిది అని. సో ఏపీలో మొదటి దశలో 45 లక్షల ఆస్తులకు, రెండో దశలో కలిపి మొత్తం 90 లక్షల ఆస్తులకు కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది స్వామిత్వ పథకం అండి. సో విశాఖపట్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం పెట్టుబడి విలువ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 గిగావాట్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుంది. దానికోసం పెడుతున్న పెట్టుబడి ఎంత అంటే సుమారు 98,000 కోట్లు పెట్టుబడి పెడుతుందండి. సుమారు $11 బిలియన్ పెట్టుబడి పెడుతుంది. సో వివరాలు పూర్తిగా చూద్దాం. సో నిర్వహణ సంస్థ, సో పెట్టేది రిలయన్స్ అయినా దాని నిర్వహణ సంస్థ పేరు వేరే ఉందండి. డిజిటల్ కనెక్షన్స్ అనే సంస్థ ఈ డేటా సెంటర్ నిర్వహిస్తుంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్, కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ మరియు అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ అనే ఈ 3 సంస్థల జాయింట్ వెంచర్ అండి ఇది. సో ఈ జాయింట్ వెంచర్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని నిర్వహిస్తుంది. పెట్టుబడి సుమారు 98,000 కోట్లు, సామర్థ్యం వచ్చి 1 గిగావాట్. ఎంత స్థలంలో పెట్టుబడి పెడుతుంది, ఎంత విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే 400 ఎకరాలు. 2030 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న ఇతర డేటా సెంటర్లు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతిదాన్ని ఒక బిట్గా ఇవ్వాలంటే నేను 1,000-2,000 బిట్లు తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కింద ఇచ్చే మ్యాటర్ కూడా మీకు ఇంపార్టెంటేనండి. సో సంస్థ పేరు విశాఖలో గూగుల్ క్లౌడ్ అండి. సామర్థ్యం 1 గిగావాట్. పెట్టుబడి సుమారు 1,33,875 కోట్ల పెట్టుబడి పెడుతుంది గూగుల్ సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది. ఇది ఏఐ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ మరియు క్లౌడ్ సేవలను అందిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, గూగుల్ క్లౌడ్ సంస్థ ఎంత పెట్టుబడి పెట్టింది అనేది చూసుకోండి. అలాగే బ్రూక్ ఫీల్డ్ అనే సంస్థ ఇది 1.1 గిగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడి సుమారు 1,10,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ సంస్థ సొంతంగా వైజాగ్లో మరో పెద్ద డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ సిఫీ టెక్నాలజీస్, ఇది 40 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడి సుమారు 1,000 కోట్ల పైగా పెట్టుబడి పెడుతుంది. సిఫీ తన 4వ తరం డేటా సెంటర్ను వైజాగ్లోని అనకాపల్లి ప్రాంతంలో నిర్మిస్తుంది. ఇది హైపర్ స్కేల్ మరియు ఎంటర్ప్రైజ్ క్లయింట్లకు సేవలను అందించడానికి ఇది రూపొందించబడింది. నెక్స్ట్ టిల్మెన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ప్రాజెక్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడి సుమారు 15,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. సామర్థ్యం 300 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ని ఇది ఏర్పాటు చేస్తుంది. సో 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం ఏంటి అంటే సుమారు 6,000 మెగావాట్ల డేటా సెంటర్లను మనకి విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకుంది. సో దాంట్లో భాగంగా చాలా వరకు టార్గెట్ని రీచ్ అయ్యే స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు డేటా సెంటర్స్ని విశాఖపట్నంలో ఏ సంస్థ ఏర్పాటు చేస్తుంది, ఎన్ని మెగావాట్లు, ఎంత పెట్టుబడి పెడుతుంది అనేది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి మరియు పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభించిన అవార్డు ఏంటి? విచ్ అవార్డ్ వాజ్ ప్రజెంటెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇట్స్ నేషనల్ లీడర్షిప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి
క్వశ్చన్ అండి ఇది. సో ఏ అవార్డు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి అంటే ఆన్సర్ వచ్చేసరికి బి అండి. ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గెలుచుకోవడం జరిగింది. ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ ఒకసారి వివరాలు చూద్దామండి ఒకసారి. సో ఆంధ్రప్రదేశ్కి లభించిన ఐజీబీసీ గ్రీన్ ఛాంపియన్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రాజెక్టుకి కాకుండా సో పర్టికులర్ ఒక ప్రాజెక్టుకి రాలేదంటండి. ఇది పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ స్థాయిలో చూపిన నాయకత్వానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమల్లో ఆదర్శప్రాయంగా నిలబడినందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 598 ఐజీబీసీ రిజిస్టర్డ్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు ఉన్నాయంటండి. ఇవి మొత్తం 622 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ ధృవీకరించబడిన గ్రీన్ నిర్మాణ వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. సో పర్యావరణ అనుకూల నిర్మాణాలు చేపడుతున్నందుకు మనకి అవార్డు వచ్చిందనమాట అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2040 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి ఈ అభివృద్ధిని దీర్ఘకాలిక వాతావరణ లక్ష్యాలతో సమన్వయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ నెట్ జీరోని లక్ష్యంగా పెట్టుకుంది, నెట్ జీరో ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2040 నాటికి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీ నుండి ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్ ది అకేషన్ ఆఫ్ ది 150th యానివర్సరీ ఆఫ్ ది కంపోజిషన్ ఆఫ్ ది సాంగ్ వందే మాతరం, ఫ్రమ్ విచ్ డేట్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 7, 2025 నుండి ఒక సంవత్సరం పాటు 2026 నవంబర్ 6 వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వివరాలు వెల్లడించారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2025 నవంబర్ 7 నుండి 2026 నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. సో వందే మాతర గీత రచన చేసింది ఎవరు మన అందరికీ తెలుసు, బంకించంద్ర చటర్జీ గారు. రచించిన సంవత్సరం ఈ గీతాన్ని 1875వ సంవత్సరం నవంబర్ 7న దీన్ని రచించడం జరిగింది. దీన్ని ఆనందమఠ్ అనే పుస్తకంలో ప్రచురించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ర్యామండ్ గ్రూప్కు చెందిన మైనీ ప్రెసిషన్ ప్రాజెక్ట్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్ పరికరాల తయారీ కర్మాగారాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది? సో ఏరోస్పేస్ పరికరాలు తయారు చేస్తుందంటండి ర్యామండ్ గ్రూప్కి చెందిన మైనీ ప్రెసిషన్ ప్రాజెక్ట్స్ సంస్థ. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి టేకులోడు అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఏ జిల్లాలో ఉంది అనే వివరాలన్నీ కింద చూద్దామండి మనం. సో శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద, సో జిల్లా ఒక్కోసారి జిల్లా అడుగుతాడు లేదా ఊరి పేరు అడుగుతాడు, రెండు గుర్తుపెట్టుకోండి. సత్యసాయి జిల్లా టేకులోడు వద్ద ఏరోస్పేస్ కర్మాగారాన్ని, అలాగే గుడిపల్లిలో ఆటోమొబైల్ విడిభాగాల కేంద్రాన్ని మరియు రాప్తాడులో అపరాల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సో 3 ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులు ఇది ఏర్పాటు చేస్తుందండి. అవన్నీ చూసుకుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 13వ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఎక్కువగా న్యూస్లో ఉన్న అమ్మాయి కాబట్టి. సో ఆన్సర్ శ్రీచరణి అండి, ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి. సో ఏ ప్రాంతం అంటే ఈ అమ్మాయిది కడప జిల్లా అండి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ రైల్వే స్టేషన్కి NSG 1 హోదా లభించింది. అయితే NSG 1 హోదాకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో NSG 1 హోదా సో వేటికి ఇస్తారు, ఎటువంటి లక్ష్యాలు సాధించిన రైల్వే స్టేషన్స్కి ఇస్తారనే దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మరి ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్స్ అన్ని చదవాల్సి ఉంటుందండి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హోదా సాధించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్గా విజయవాడ నిలిచింది. ఈ హోదా సాధించాలి అంటే 1 సంవత్సరంలో 2 కోట్ల మంది ఈ స్టేషన్ ద్వారా ప్రయాణం సాగించాలి. 3వ ఆప్షన్, NSG 1 హోదాను ప్రయాణికుల సంఖ్య మరియు ఆదాయం ఆధారంగా ఇస్తారు. ఆప్షన్ డి, ఈ హోదా సాధించిన రైల్వే స్టేషన్కి అత్యధిక సదుపాయాలు మరియు భద్రత కల్పిస్తారు. సో ఇందులో సరికాని వాక్యం ఏంటి అంటే ఫస్ట్దండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ హోదా సాధించిన మొదటి రైల్వే స్టేషన్ విజయవాడగా నిలిచిందంటే ఇది తప్పండి. ఆల్రెడీ సికింద్రాబాద్కి ఈ హోదా ఉంది, ఆ తర్వాత విజయవాడకు వచ్చింది కాబట్టి అది తప్పు. మిగతావన్నీ కరెక్టేనండి. సో NSG హోదాకు సంబంధించి వివరాలు చూద్దాం.
భారత రైల్వే బోర్డు 2017-18 సంవత్సరం నుండి స్టేషన్ల వర్గీకరణ కోసం కొత్త నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం ఒక రైల్వే స్టేషన్ కనుక NSG 1 హోదా పొందాలి అంటే దాని వార్షిక ఆదాయం, సంవత్సరానికి ఆదాయం 500 కోట్లు దాటాలి, లేదా సుమారు 2 కోట్ల మంది సంవత్సరంలో, అంటే 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఆ స్టేషన్ నుండి ప్రయాణించాల్సి ఉంటుంది. సో విజయవాడ ఏం సాధించిందంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ స్టేషన్ 528 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి సుమారు 1.68 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. సో ఆదాయ మార్పును దాటడం వల్ల స్టేషన్కి ఈ హోదా దక్కింది. అలాగే టాప్ 28 జాబితాలో కూడా చోటు సంపాదించింది. ఈ హోదా సాధించడం ద్వారా విజయవాడ దేశంలోని అత్యంత ఎలైట్ టాప్ 28 రైల్వే స్టేషన్స్లో జాబితాలో చేరింది. సో అది NSG 1కు సంబంధించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయం తక్కువగా గల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కొరకు అందించే మొత్తాన్ని 5,000 నుండి ఎంతకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆదాయం తక్కువగా గల ఆలయాల్లో సో ఈ ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని. ఇంతకుముందు 5,000 ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు 10,000కి పెంచారు. సో ఈ 10,000 కూడా 7,000 ఏమో అర్చకులకు గౌరవ వేతనంగాను, 3,000 ఏమో ఈ ధూపదీప నైవేద్యాల నిర్వహణకు ఖర్చు చేస్తారనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ మరియు స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏ సంస్థ 1,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు చేస్తుందంటండి, అలాగే స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తుందంట. దానికోసం 1,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ఐటీ మరియు ఇంజనీరింగ్ సేవల సంస్థ అయిన పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకు 1,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి పెద్దపీట వేయడమే కాకుండా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీన్ని కర్నూలు జిల్లా వారవకల్లులో సుమారు 1,200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఏ రోజున ఆత్మార్పణ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. సో పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. సో అది ఏ రోజు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ డిసెంబర్ 15 అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యోచిస్తున్న 3 నాలెడ్జ్ సిటీలు ఏవి? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 నాలెడ్జ్ సిటీలు ఏర్పాటు చేయనుందండి. అవి ఏంటి అంటే అమరావతి, విశాఖపట్నం మరియు తిరుపతి. ఈ మూడింటిని నాలెడ్జ్ సిటీలుగా మార్చాలని చూస్తుంది. సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రధాన నగరాలను నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం దీన్ని ప్రధానంగా ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సెంటర్ల హబ్గా తీర్చిదిద్దనుంది. అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ అత్యాధునిక విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లు మరియు సర్వీస్ సెక్టర్ మీద దృష్టి సారిస్తుంది. ఇక తిరుపతి దీన్ని స్పిరిచువల్ అండ్ నాలెడ్జ్ హబ్గా మారుస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ పరిశ్రమలకు కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విద్యార్థుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంటే AI, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాటిపై అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఏపీ మేకర్ ల్యాబ్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ఏ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది? సో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ అంటండి. ఇది ఏ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం పేరు సూచించినట్లుగానే ఒక ప్రత్యేకంగా రూపొందించిన వాహనం ద్వారా ఈ ల్యాబ్ సేవలు పాఠశాలలకు తీసుకెళ్లబడతాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమానికి సాంకేతిక మరియు ఆర్థిక సహకారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. దీన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరిలోని పాఠశాలలో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చిత్తూరు, మన్యం జిల్లాలలో మనుషులు మరియు ఏనుగుల మధ్య ఘర్షణ నివారించడానికి ఏపీ ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను ఏ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంది? సో కుంకి ఏనుగులను తీసుకొచ్చారండి. అడవుల నుంచి ఈ చుట్టూ పరిసరాల్లో ఉండే ప్రాంతాలకి అంటే గ్రామాల్లోకి వచ్చి మనుషుల మీద దాడి చేస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగుని వెనక్కి తోలడానికి
ఈ ట్రైనింగ్ పొందిన కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. అది ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు అంటే కర్ణాటక అండి. సో కర్ణాటక రాష్ట్రం నుండి ఈ 6 కుంకి ఏనుగుల్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి వివరాలు చూద్దామండి. ప్రాజెక్ట్ హనుమాన్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికి చాలామందికి తెలియదు ఇది ఏంటి ప్రాజెక్ట్ హనుమాన్ అని క్వశ్చన్ అడిగినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ప్రాజెక్ట్ హనుమాన్ ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ హనుమాన్ అనేది పర్యావరణ పరిరక్షణ, ప్రత్యేకించి వన్యప్రాణుల రక్షణ మరియు ఏనుగుల కదలికల పర్యవేక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక వినూత్నమైన ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ హనుమాన్. మనుషులు మరియు ఏనుగుల మధ్య జరుగుతున్న ఘర్షణలను నివారించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రాజెక్ట్ హనుమాన్ కూడా ఈ వన్యప్రాణులకి మనుషులకి మధ్య జరుగుతున్న సంఘర్షణను నివారించడం కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శయన బుద్ధ మందిరం ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారు? శయన బుద్ధ ప్రాజెక్ట్ అండి. దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అని అంటే ఆన్సర్ ఘంటసాల అండి. ఆప్షన్ డి, ఘంటసాలలో దీన్ని నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఘంటసాల గ్రామంలో ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మహాపరినిబ్బాన, బుద్ధుడు నిర్యాణం పొందే ముందు పడుకున్న భంగిమను శయన బుద్ధ అంటారు. ఈ రూపంలో భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది సుమారు 70 అడుగుల పొడవు ఉంటుందంటండి. సో బౌద్ధ క్షేత్రాల గురించి కూడా ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే బౌద్ధ క్షేత్రం ఒకటి వార్తల్లో ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా బౌద్ధ క్షేత్రాలు వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది చూసుకుని మనం ఆ బిట్టు ముగిద్దామండి. సో ప్రముఖ బౌద్ధ క్షేత్రాల జాబితా. ఇక్కడ ఏదైనా జాబితాలో చిన్న చిన్న తప్పులు అంటే జిల్లాలు మారినాయి కాబట్టి అవి ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం మీరు కామెంట్ చేయండి. మరొక చిన్న విషయం అండి, నా వీడియో ఏది చూసినా మీరు ముందుగా పిన్ చేసిన కామెంట్ చూడండి. అందులో వీడియో చెప్తున్నప్పుడు ఏదైనా తప్పులు దొరికినా, పొరపాటున ఇక్కడ టైప్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా తప్పు టైప్ చేసినా అవన్నీ అక్కడ నేను మీకు కామెంట్ చేస్తానండి. కామెంట్లో పిన్ చేస్తాను, పలానా చోట తప్పు చెప్పడం జరిగింది సరి చేసుకోండి అని. అదొక్కసారి మీరు చెక్ చేసుకోండి. అమరావతి అనేది గుంటూరు జిల్లాలో ఉంది. ఇది అతిపెద్ద మహాచైత్యం ఉంది ఇక్కడ. దీనినే ధాన్య కటకం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బౌద్ధ క్షేత్రాల గురించి చెప్తున్నానండి. నాగార్జునకొండ, ఇది విజయపురి అనే ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ఉంది. ఆచార్య నాగార్జున ఇక్కడ నివసించారు. ఇది ఒకప్పుడు బౌద్ధ విశ్వవిద్యాలయంగా విలసిల్లింది. నెక్స్ట్, ఘంటసాల కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ శయన బుద్ధుని ప్రాజెక్టు మరియు పురాతన బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. బట్టిప్రోలు, ఇది బాపట్ల జిల్లాలో ఉంది. ఇక్కడ బుద్ధుని శరీర ధాతువులపై నిర్మించిన అతి పురాతనమైన స్తూపం ఉంది. సాలిహొండం, వంశధార నదీ తీరంలో శ్రీకాకుళంలో ఒక కొండపైన ఉంది ఈ క్షేత్రం. ఇది బౌద్ధం ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించింది. ఈ క్షేత్రం నుండి బౌద్ధం అంటండి ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందంట సాలిహొండం నుంచి. నెక్స్ట్, బొజ్జన్నకొండ, ఇది శంకరం అనే ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక కొండను తొలిచి నిర్మించిన స్తూపాలు మరియు గృహాలయాలు ఇక్కడ ఉండడం ఒక ప్రత్యేకత. నెక్స్ట్, తొట్లకొండ, ఇది భూమినిపట్నం విశాఖపట్నం సముద్ర తీరాన ఉన్న అతి పురాతన బౌద్ధ విహారాల సముదాయం. నెక్స్ట్, బావికొండ, ఇది ఋషికొండ సమీపంలో ఉందంటే విశాఖపట్నంలో. ఇక్కడ బుద్ధుని అస్థికలు లభించినట్లు ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్, చందవరం, సింగరకొండ సమీపం ప్రకాశం జిల్లాలో ఉంది. కొండపై నిర్మించిన అద్భుతమైన స్తూపం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, గుంటుపల్లి, ఇది కామవరపు కోట, ఏలూరు. దీనిని ఆంధ్ర అజంతా అని కూడా పిలుస్తారు. ఇక్కడ రాతి గుహాలయాలు ఉన్నాయి. గుంటుపల్లి అన్నట్టున్నాను, గుంటపల్లి అండి, తప్పడిందేమో చూసుకోండి. నెక్స్ట్, జగ్గయ్యపేట, ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా ఒక బౌద్ధ క్షేత్రం, ఇది కూడా ఒక బౌద్ధ క్షేత్రం అండి. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు, వాటికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్, 2025 జూలై సెప్టెంబర్ కాలానికి సంబంధించి విడుదలైన PLFS పీపుల్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం నిరుద్యోగిత రేటు ఎంత? సో ఎంతమంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు? సారీ అండి, ఇక్కడ PLF అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అండి, పీపుల్ అని చెప్పాను. అటువంటి చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అండి. ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం నిరుద్యోగిత రేటు ఎంత అంటే 8.2% అండి. చాలా ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా రిలీజ్ అయిన రిపోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 8.2 ఉంది. జాతీయ సగటు కంటే ఇది చాలా చాలా ఎక్కువగా ఉందంటే చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి ఇక్కడ డేటా చెప్తుంది.
సాధారణంగా ఎప్పుడు కూడా పట్టణాల్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారని భావిస్తారండి. కానీ తాజా నివేదిక ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లోనే గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిరుద్యోగిత ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, చాలామంది పని లేకుండా ఉంటున్నారు అని ఇక్కడ తెలుస్తుంది. నిరుద్యోగానికి కారణం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే పారిశ్రామిక పునాది లేకపోవడం, ఐటీ మరియు సేవా రంగాలన్నీ నగరాలకే పరిమితం అవడం, నైపుణ్యాభివృద్ధి మరియు పరిశ్రమలకు అవసరాలకి మధ్య వ్యత్యాసం. సో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గ్రామీణ ప్రాంతాల యువకులకు ఉండట్లేదండి. తద్వారా వాళ్ళంతా నిరుద్యోగులుగా అలాగే ఉండిపోతున్నారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు బాగా పెరిగిందని చెప్పి నివేదిక చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతలో 17.5% నిరుద్యోగిత నమోదు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పరిమిత పారిశ్రామిక పునాది. సో పరిశ్రమలు సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్లే ఎక్కువగా నిరుద్యోగిత అనేది నమోదవుతుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. సుమారు 17.5%, అంటే ప్రతి 100 మందికి 17 మంది ఖాళీగానే ఉంటున్నారు అని చెప్పి, యువత అంటే సుమారు 15 ఏళ్ల పైబడిన వాళ్ళు, 15 నుంచి 35 మధ్యలో ఉండే వాళ్ళందరూ 17.5% మంది ఖాళీగా ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ నివేదిక చెప్తుంది. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు మరియు ఉపాధిని కల్పించే ప్రైవేట్ రంగాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం వల్ల చదువుకున్న యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం అమల్లో ఉన్న నిష్పత్తులనే పంచుకోవాలని కృష్ణా నదీ జలాల బోర్డు నిర్ణయించింది. అయితే ఆ నిష్పత్తి ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య, సో క్వశ్చన్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చినప్పుడు ఆన్సర్ 34:66 అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ ముందు తెలంగాణ కనుక తర్వాత ఇచ్చుంటే ఆన్సర్ 66:34 అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 34 పార్ట్స్ తెలంగాణకి వెళ్తే 66 ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది అనమాట. సో ఆన్సర్ 34:66 అండి. సో కృష్ణానది జలాలు ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం తెలంగాణకు 34% అంటే 299 టీఎంసీలు మరియు ఆంధ్రప్రదేశ్కి 66% 512 టీఎంసీల జలాలను కేటాయించారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కృష్ణానది నీటిని రెండు రాష్ట్రాల మధ్య పారదర్శకంగా పంపిణీ చేయడానికి మరియు ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థ అవసరమని కేంద్రం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. ఇది అమల్లోకి వచ్చిన తేదీ జూన్ 2, 2014 నుంచి ఈ బోర్డు అమల్లోకి వచ్చింది. ఈ బోర్డు కంటే ముందే 1969 మరియు 2004లో ట్రిబ్యునల్స్, ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కంటే ముందే నీటి కేటాయింపుల కోసం 2 ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారండి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్, దాన్నే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అంటారు. రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అండి. ఈ రెండు తీర్పులను అమలు చేసేందుకు కోసమే, ఇవి ఏవైతే తీర్పులు ఇచ్చాయో వాటిని అమలు చేయడం కోసమే మనకి ఈ బోర్డు ఏర్పాటైందండి. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఏర్పాటైంది. సో తాత్కాలిక ఒప్పందం 2015లో జరిగిందండి. విభజన తర్వాత నీటి పంపకాలపై స్పష్టత లేకపోవడంతో 2015లో కేంద్ర ప్రభుత్వ సమక్షంలో 66:34 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిష్పత్తిపై తాత్కాలిక అవగాహన కుదిరింది. ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది. గెజిట్ నోటిఫికేషన్ 2021 జూలై 15, 2021న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల నియంత్రణను కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్లో ఉందండి. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. సో ఇవి ఈ వీడియో 20 బిట్స్ అండి. సో ఎంకరేజ్ చేయండి. వీడియో బాగుండి, సమాచారం బాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.